హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు వచ్చేసి ఆధునిక వచ్చిన నెక్స్ట్ డే వీడియో చూస్తారనమాట. ఎక్కువ వ్లాగ్ ఏం చూడలేదు, 1 వీక్కి సంబంధించి అంతా ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధునిక వచ్చిన నెక్స్ట్ డే అనమాట. మొత్తం ఇంకా ఇల్లంతా ఒకసారి చాలా రోజులు అయిపోయింది కదా, 1 మంత్ అవుతుంది. అందుకని కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. కిచెన్ అంతా మంచిగా క్లీన్ కావాలంటే కొంచెం మనం వంట సోడా యూజ్ చేస్తాం కదా, వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ అంత రాక్ సాల్ట్ వేసేసి మంచిగా అంత కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. కిచెన్ నీట్గా ఫస్ట్ ఇంటికి రాగానే డే బిఫోర్ చేసిన పని ఏంటంటే కిచెన్ నీట్గా ఉంటేనే కదా మనం వంట చేయగలం. అందుకని కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. తర్వాత ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వచ్చేసి ఉప్మా చేసేసాను అనమాట. ఇంకా పిల్లలు కూడా లేలేదు, నైట్ లేట్ జర్నీ అయిపోయింది కదా. తర్వాత మనకి మెయిన్గా కావాల్సింది వెజిటేబుల్స్ కదా, ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట మార్నింగ్కి వెళ్ళేసి. తర్వాత ఇక్కడ మీకు ఒక రెసిపీ చూపిస్తాను, చుక్కాకు పప్పు అనమాట. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కందిపాలు మంచిగా వాష్ చేసేసుకోండి. చుక్కాకు మంచిగా వాష్ చేసేసి సన్నగా కట్ చేసేసుకోండి. తర్వాత టమోటా పచ్చిమిర్చి కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని అవన్నీ పప్పు వేసేసి ఒక 4 విజిల్స్ పెట్టేసేయండి. ఈ పప్పుకు ఇంపార్టెంట్ పోపు అనమాట. ఈ పోపు కొంచెం డిఫరెంట్గా వేస్తాం ఈ పప్పుకు, ఇలా ట్రై చేయండి, మీకు కూడా మంచిగా నచ్చుతుంది. పోపు కోసం ఆనియన్ అలాగే కొంచెం అల్లం పేస్ట్ అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ పప్పులో మనం కొంచెం అల్లం పేస్ట్ వేస్తామన్నమాట. దానివల్ల ఈ పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పప్పును అంతా మంచిగా మెదిపేసుకొని తర్వాత ఒక బాండీ తీసేసుకొని మనం పోపు దినుసులు అవన్నీ వేసేసుకోవాలి. పోపు దినుసులు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం పప్పుని పెట్టుకున్నాం కదా, దాంతోపాటు అల్లం పేస్ట్ అవన్నీ కూడా ఒకసారి వేసేసి మంచిగా కలిపేసేసి బాయిల్ చేసేసేయండి. ఇక్కడ ఒక 5 మినిట్స్ పాటు పప్పు అనేది మంచిగా ఉడికించేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. మీకు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా వేసుకోవచ్చు, లేకపోతే నేను వీడియో క్లిప్లో చూపిస్తాను కదా ఆ స్టేజ్లో కావాలంటే అక్కడ వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అలాగే మీకు ఎలాగొచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకేది నెక్స్ట్ డే ఆ రోజు అనుకుంటాను పెద్దోడికి కొంచెం కటింగ్ చేయించాలనేసి ఇంకా కటింగ్ షాప్కి వెళ్ళామన్నమాట. కొంచెం బయట కూడా పని ఉందనేసి ఇంకా కటింగ్ షాప్కి వెళ్ళాము. వాడేమో మంచిగా కటింగ్ మాత్రం చేయించుకోవడం, మీరు కూడా పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయండి. కొంచెం సేపు బాగా ఏడ్చిండి అనమాట. ఇంకా ఎలాగేలో కటింగ్ చేసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం బయటకు వెళ్ళేసి మళ్ళీ ఏవో గ్రాసరీస్ కావాలంటే తెచ్చుకున్నాం అనమాట. అవంతా నేను వీడియో షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్గా మనం నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాము. ఒక 2 డేస్ తర్వాత కూడా ఏం బ్లాగ్ షూట్ చేయలేదు అనుకుంటాను నేను. తర్వాత డైరెక్ట్ గురు పౌర్ణమి బ్లాగ్కి వెళ్ళిపోదాము. గురు పౌర్ణమి రోజు కూడా నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదు. ఆల్రెడీ మీకు చిన్న షార్ట్ పోస్ట్ చేశాను కదా, జస్ట్ పూజ ఒక్కటి చేసుకున్నాను అనమాట. మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ అనమాట. అప్పుడే కదా ఆధునిక వచ్చింది. రోజు ఒక చిన్న పని అంతా చేసుకుంటూ హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా పూజా రూమ్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని పూజ చేసుకున్నాం అనమాట. మొత్తం మార్నింగ్ వెళ్ళేసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మార్నింగ్ కూడా ఏం వీడియో తీయలేదు. ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో చేసుకున్నాను అనమాట. అంత మంచిగా దేవుని రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసేసి ఇంకా అమ్మ విగ్రహం తెచ్చారని చెప్పాను కదా, ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, మీరు అందరూ చూసింటారు. ఎవరైనా షార్ట్ చూడని వాళ్ళు ఇందులో చూడొచ్చు. షార్ట్ వీడియో లింక్ కూడా ట్యాగ్ చేస్తాను. ఇంకా అంతా మంచిగా దేవుని రూమ్ అంతా ఒకసారి అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ రోజు కూడా పూజ చేసేసుకున్నాం అనమాట. ఇంకా మీరు మీ సైడ్ గురు పౌర్ణమి అంటే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం ఆదంలో జస్ట్ టెంపుల్స్కి వెళ్ళేసి చేసుకుంటారు అనమాట. ఇప్పుడు శ్రావణ మాసం మంత్ వచ్చేసింది కదా, శ్రావణ మాసంలో కూడా మీరు ఎలాంటి పూజలు చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడైతే శ్రావణ మాసం చాలా బాగా చేస్తారనమాట. ఇటు సైడ్ ఆదం సైడ్ అయితే చాలా బాగా చేస్తారు శ్రావణ మాసం. అలాగే శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు కదా, మీలో కూడా ఎంతమంది తినరో నాకు కామెంట్ చేయండి. మేము కూడా శ్రావణ మాసం కదా, ఈ మంత్ అంతా కొంచెం నాన్ వెజ్ తినమన్నమాట. నాన్ వెజ్ రెసిపీస్ కూడా ఏం రావు మన ఛానల్లో. మీలో కూడా ఎంతమంది తినరో కామెంట్ చేసేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. అలాగే
మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చెప్పేదే కదా, నేను బోర్గా ఫీల్ అవ్వకండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. తర్వాత ఇంకా ఇక్కడంతా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను లేక 1 మంత్ అయిపోతుంది కదా, మొత్తం అలానే ఉంటే ఇంకంతా క్లీన్ చేసేసుకొని ఒకసారి అంతా తుడిచేసేసుకొని ఇంకా మంచిగా పూజ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు కూడా ఏం వీడియో షూట్ చేయలేదు, పిల్లలతో అవ్వదు కదా, కొంచెం అటు ఇటు ఉంటుంది. పెద్దోడు స్కూల్ గురించి అడుగుతున్నారు, ఇంకా జాయిన్ చేయలేదు. ఈ మంత్ శ్రావణ మాసం కదా, ఈ మంత్లో జాయిన్ చేయాలి. చూసాము ఆల్రెడీ స్కూల్, ముందు వ్లాగ్స్లో చెప్తానమాట, ముందు వీడియోస్లో చెప్తాను. ఇంకా అలా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఇంకో రెసిపీ చూపిస్తాను, ఇలా ట్రై చేయండి. ఆలు కర్రీ మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ముందుగా ఆలూస్ తీసుకొని మంచిగా కుక్కర్లో 2 సైడ్స్ కట్ చేసేసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 విజిల్స్లో మన ఆలు అనేది ఉడికేస్తుంది కదా. అంత ఆలు ఉడికిన తర్వాత మనం మసాలా కోసం రెడీ చేసుకున్నాము. కొంచెం తెల్లవాయి, ఎర్రగడ్డ, ఆనియన్, అలాగే కొబ్బరి, అంతే, ఇంకేం మసాలాస్ యూజ్ చేయమన్నమాట. అలా అన్నీ మంచిగా వేసేసుకొని రోట్లో వేసేసుకొని దంచేసేసుకోండి. తర్వాత ఆలు కూడా బాయిల్ ఉంటుంది కదా, అదంతా పీల్ ఆఫ్ చేసేసి అంతా ఆలుని ఒకసారి ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. 2 సైడ్స్ ఆలు కొంచెం షాలో ఫ్రై అయితే చాలన్నమాట, మరి ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది కదా ఆలు అనేది, కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి, మళ్ళీ ఎక్కువ ఇరిగిపోతుంది అనమాట. అలా మంచిగా ఆలు అంతా ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకోండి. తర్వాత మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా, మసాలా కూడా అంతా దంచేసేసుకోండి, లేకపోతే మీరు మిక్సీ జార్ అనే యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెమే కదా మసాలా అనేసి రోట్లో వేసి దంచేసుకున్నాను. మీరు కావాలంటే హ్యాపీగా మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత అదే బాండీలో కాస్త ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి మనం దంచి ఉంటాం కదా ఆ మసాలా కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి. అలా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటాస్, కారము, ఉప్పు, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసి మంచిగా, టమాటా కూడా కొంచెం కావాలంటే దంచేసుకోండి, లేకపోతే మిక్సీ పట్టేసుకోండి, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం వేసేసి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి. నేను ఇక్కడ కొంచెం కారం తక్కువ వేసాను, పిల్లలు తింటారు కదా అనేసి. మీరు కారం మీ టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి. తర్వాత అదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ అంతా ఫ్రైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తర్వాత ఇక్కడ మనకి ఆలు మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అంత మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. అంతే, మన సింపుల్ టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. వాటర్ మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి, ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.